మీ అందరి ప్రియతమ నాయకులు మంత్రివర్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, ఈనాటి మన ముఖ్య అతిథి, మనము కాదు మన తర్వాతి తరానికి విద్యతోనే సర్వం సాధ్యమని నా భూతో నా భవిష్యత్ గతంలో ఎవరు ఆలోచన చేయలే, రాబోయే రోజుల్లో ఆలోచన చేసే సాహసం కూడా చేయని ఒక నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనతో ఈరోజు మనందరి మధ్యలకు వచ్చి మనం బాగుండడమే కాదు, మనము మన కుటుంబము మన ఊర్లు మన జిల్లాలు లేదా మన రాష్ట్రం బాగుండాలంటే భవిష్యత్తులో మన పిల్లలు చదువు బాగుండాలనే ఆలోచనతో దాదాపు 200 కోట్లతో 25 ఎకరాలలో 2600 మంది పిల్లల్ని ఒకేసారి చదివించాలి, ప్రతి నియోజకవర్గంలో ఈ స్కూల్ని పెట్టాలని ఆలోచన తలంపు వచ్చిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి గట్టిగా ఒకసారి చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా, గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా కోరుకుంటూ, వేదిక మీద ఉన్న మరో పెద్దలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ గారు, అదే మాదిరిగా వేదిక మీద ఉన్నటువంటి శాసనసభ్యులు శంకరన్న, మదన్న, మేఘారెడ్డి అన్న, రాజన్న, జగదీశ్వరరావు అన్న, సంపతన్న, వర్ణికమ్మ, శివన్న, అందురుద్ రెడ్డి అన్న, అదే మాదిరిగా ఉబేదన్న, మరే మాదిరిగా మా పెద్దలు మా ఎమ్మెల్సీ దామోదర్ సార్ గారు, అదే మాదిరిగా కసిరెడ్డి నాయుడు గారు, ఎన్నమన్న గారు, కలెక్టర్లు మా బిల్లా నాయక్ గారు, మా సరితమ్మ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈరోజు మాలాంటి ఇంతమందిని వేదిక మీద మీ ముందు మాట్లాడడానికి అవకాశం కల్పించిన ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మీ అందరి ఆశీర్వాదం వల్లనే మీరు కోరుకున్న ప్రజాప్రభుత్వం వచ్చింది. వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా రోజుకు 18 గంటలు నేను ఈ ప్రజాప్రభుత్వంలో బీదలు, బడుగులు, బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలు, మైనార్టీలు, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ కూడా ఏమి చెయ్యగలుగుతాను అనేటువంటి ఆలోచన విధానంతో అనునిత్యం శ్రమిస్తూ ఎవరికి ఆలోచన కూడా తట్టనని ఎన్నో రూపకల్పన చేసినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు, మరి ఈ విషయంలో మీ అందరితో 2 నిమిషాలు మాట్లాడించి ముగిస్తా. గతంలో ఒకసారి ఆలోచన చేస్తే విద్య పట్ల, వైద్యం పట్ల, సాగు నీరు పట్ల, రోడ్ల పట్ల అన్ని హంగులలో వెనుకబడ్డ మనం నీళ్లు, నిధులు, నియామకాలని మనకు భూతద్దం చూపించి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏ ఒక్క పనిని కూడా, ఏ ఒక్క ప్రాజెక్టు కూడా, ఏ ఒక్క కొత్త ఆలోచన బీదల పట్ల చేయకుండా వాళ్ళ నాడిని గ్రహించి అధికారం ఎట్లా రావాలని ప్రయత్నం ఆనాడు చేస్తే, ఈనాడు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పేదోడి వద్దకు చేరాలి అని చెప్పే ఆలోచనతో మన అధినాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఓ గొప్ప ఆలోచన. ఏం ఆలోచన? ఇంకా ఈ దేశంలో వెనుకబడ్డ జాతులలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కడప దొక్కని వెనుకబడ్డ జాతులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఎంతమందో లెక్కించి వాళ్ళకు కూడా ఆ లెక్క ప్రకారంగా విద్యా ఉద్యోగాల్లో, రాజకీయాలలో అవకాశం కల్పించాలనేటువంటి इस देश में जिनकी जितनी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए. అంటే ఈ దేశంలో మీరెంత ఉన్నారో లెక్క కట్టి మీకు అన్నింటిలో అధికారం ఇవ్వాలనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీసీ బిడ్డ కాకుండా కూడా ఇది ప్రతి ఒక్క బీసీ నాయకుడు ఆలోచన చేయాలి, మా సోదరి మనులు ఆలోచన చేయాలి. బీసీ బిడ్డ కాదు, ఒక రెడ్డి బిడ్డ అయ్యుండి కూడా బీసీల కులగణన చేసి 42% రిజర్వేషన్ రాజకీయాల్లో ఇస్తామన్నటువంటి మహానాయకుడికి మనమందరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఇదొక విప్లవాత్మకమైనటువంటి చర్య. ఇది మనం ఆలోచన చేయాలి. వచ్చినామా, మీటింగ్ విన్నామా, చప్పట్లు కొట్టినామా, పోయినామా కాదు.
ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది, మన పట్ల ఎవరు ఆలోచన చేస్తా ఉన్నారు, మన పట్ల మన బీదరికం పట్ల ఎవరు మా బీదరికం పోగొట్టడానికి ఆలోచన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరితో కోరుతా ఉన్నా, ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి రాజకీయాలలో ఉద్యోగ విద్యాలలో 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మనమందరం బీసీల తరఫున గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా. ఇది చిన్న విషయం కాదు, మామూలు విషయం కాదు, ఇది ఒక సంకల్పంతో చేయాల్సిన విషయం. అదే మాదిరిగా ఇంకో మాట చెప్తా ఉన్నా, మన దగ్గర ఆనాడు వరేస్తే ఉరి అన్నారు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో. తమ ఫామ్ హౌస్ లో వరి పండించి అత్యధిక ధరకు అమ్మినారు. ఆ వరేసిన ఉరిని ఉరి కాదు, వరి రైతు సోదరికి ఒక అక్షయ పాత్రలాగా మీరు వరి పండించండి, మీకు కట్టుబడి ధర ఇస్తా అని చెప్పేసి మనం పండించిన వరి సన్న బియ్యాన్ని ఏర్పాటు చేసి మనకందరికి 2350 రూపాయలు గిట్టుబాటు ధర ఇచ్చి మళ్ళా ఇంకా ప్రోత్సాహకంగా క్వింటాలు సన్న బియ్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్న మాట నిజం చేసి మనందరి ద్వారా వరి పండించి ఆ వరి ధాన్యాన్ని కూడా ఇతర రాష్ట్రాలకు పంపించకుండా మా సోదరి మనులు వినాలే, ఇతర రాష్ట్రాలకు ఆ వరి ధాన్యాన్ని పంపించకుండా మన రాష్ట్రంలో దసరాకో దీపావళికో ఇంట్లో సోనా మసూరి తింటాం, బక్రీద్కో రంజాన్కో సోనా మసూరి బియ్యం తింటాం, క్రిస్మస్ కో సోనా మసూరి బియ్యం తింటాం. అట్టా కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ప్రతిరోజు సోనా మసూరి బియ్యం తినాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున మనందరి కోపం దుకాణాలలో మనం పండించిన వడ్ల ద్వారా మీ అందరికి కూడా సన్న బియ్యాన్ని వేసినటువంటి ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారిదన్న మాట మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. ఇలా సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు, 10ల సంఖ్యలో 20 సంఖ్యల్లో సంక్షేమ పథకమే ధ్యేయంగా బీద బడుగు బలహీన వర్గాలే కోణంగా మీ అందరి ఆకలి తీసేటువంటి ఆలోచన చేసింది. ఇది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తన చుట్టూ ఉన్న నలుగురి గురించి ఆలోచన చేయదు. లబ్ధిదారుడు లైన్లో నిలబడితే ఆఖరోనికి కూడా మన ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరాలని ఆలోచన చేస్తుంది. కాబట్టి మిత్రులారా, సోదరులారా, మా అక్క చెల్లెళ్ళారా, ఇంత నిర్ణయాత్మకమైనటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించారు, ఇంకా ఆశీర్వదించాల్సి మమ్మల్ని బలపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనందరి పక్షాన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాల పేదల పక్షాన మరి ఈ నిర్ణయాత్మకమైనటువంటి 42% రిజర్వేషన్ గా ఇచ్చినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్.